అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, తండ్రులారా, నేను ఇప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానమును ఆలకించుడి. 2వ వచనం. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగ చెప్పసాగాను. 3వ వచనం. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముకు నిష్ఠయందు నిష్ఠుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉండి 4వ వచనం. ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించి తిని. 5వ వచనం. ఇందుని గురించి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవాలని అక్కడికి వెళ్ళి తిని. 6వ వచనం. నేను ప్రయాణం చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. 7వ వచనం. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. 8వ వచనం. అందుకు నేను, ప్రభువా, నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పాను. 9వ వచనం. నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచుడు గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. 10వ వచనం. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలనని అడుగగా, ప్రభు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడనని నాతో అన్నాను. 11వ వచనం. ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని. 12వ వచనం. అంతటి ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడనైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి 13వ వచనం. సౌలా, సహోదర, దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతన్ని చూచి తిని. 14వ వచనం. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. 15వ వచనం. నీవు కన్న వాటిని గురించి వినవాటిని గురించి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివైందు. 16వ వచనం. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. 17వ వచనం. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచి తిని. 18వ వచనం. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పాను. 19వ వచనం. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరములను నీ యందు విశ్వాసం ఉంచు వారిని నేను చెరసాలలో వేయిచు కొట్టుచూ నుండినని వారికి బాగుగా తెలియను. 20వ వచనం. మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటునని చెప్పి తిని. 21వ వచనం. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల ఎదుగు నిన్ను పంపుదునని నాతో చెప్పాను. 22వ వచనం. ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటి వాడు బ్రతకతగడు, భూమి మీద ఉండకుండా వారిని చంపివేయుడని కేకలు వేసిరి. 23వ వచనం. వారు కేకలు వేచి తమపై బట్టలు విదుల్చుకొని ఆకాశం చుట్టూ దుమ్మెత్తిపోయిచుండగా. 24వ వచనం. వారు అతనికి విరోధముగా ఇలాగ కేకలు వేసిన హేతువేమో తెలుసుకున్నట్టుకై సహస్రాధిపతి కొడాలతో అతన్ని కొట్టి విమర్శింపవలనని చెప్పి కోటలోనికి తీసుకొని పొండని ఆజ్ఞాపించను. 25వ వచనం. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచిన శతాధిపతిని చూచి, శిక్ష విధింపకయే రోమియుడైన మనిషిని కొడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను. 26వ వచనం. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతికి వచ్చి, నీవేమి చేయబోచున్నావు? ఈ మనుష్యుడు రోమియుడు సుమి అనెను. 27వ వచనం. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతను చూచి, నీవు రోమియుడవా? అది నాతో చెప్పుమనగా అతడు అవునని చెప్పాను. 28వ వచనం. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యమిచ్చి ఈ పౌరత్వము సంపాదించుకుంటున్నాను. అందుకు సౌలు, నేనైతే పుట్టుకతోనే రోమియుడనెను. 29వ వచనం. కాబట్టి అతని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమియుడని తెలుసుకున్నప్పుడు అతని బంధించినందున సహస్రాధిపతి కూడా భయపడను. 30వ వచనం. మర్నాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకున్న గోరి సహస్రాధిపతి అతని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరూ కూడి రావాలని ఆజ్ఞాపించి పౌలును తీసుకుని వచ్చి వారి ఎదుట నిలవబెట్టెను. ప్రైజ్ ది లార్డ్.